గుడ్ ఈవినింగ్. ఈరోజు మన అంశం ఏంటంటే తెలంగాణలో ఓడిపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారు ఒక సందర్భంగా కాళేశ్వరం మాకు అప్పజెప్పు, మా బాస్కు నాయకునికి కేసీఆర్కు అప్పజెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సవాల్ చెప్తాం, మీ పోస్ట్ మీకే ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఆయన యొక్క మేధావికి, అదేవిధంగా ఆయన యొక్క మాటలకు హ్యాట్సాప్ చెప్తాం. అదేవిధంగా ప్రజలు అధికారాన్ని రాకుండా ఓట్ల రూపంలో దించిన తర్వాత కూడా ఇంకా అలాంటి మాటలు మాట్లాడడం అది సరికాదు. కాళేశ్వరము ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఈ అంతా కూడా ఎన్నో రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. కూలేశ్వరం లాగా అయింది. అదేవిధంగా ఇవన్నీ చెప్పినప్పటికీ ప్రజల దగ్గర నుంచి ఓట్లు దండుకొని మళ్ళీ అధికారాన్ని చేపట్టాలనేటువంటిది అంశం. అది తప్పు లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సద్విమర్శలు చేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా సూచనలు సలహాలు ఇస్తూ ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా ఇండస్ట్రీలు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇంకా ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ లోపాలు ఎక్కడుంటాయో ఆ లోపాలను విమర్శించవలసిన ప్రెస్ మీట్ల ద్వారా చేయవలసినటువంటి దాన్ని మీరు తప్పు చేశారు అని చెప్పినప్పుడు ఎంక్వైరీ చేసుకోమని చెప్పచ్చు. ఎంక్వైరీలో తేలితే దానికి కావాల్సినటువంటి ఫండ్స్ను మిస్యూజ్ చేస్తే దాన్ని రికవరీ చేసే అధికారం కూడా ప్రభుత్వం ఉంటుంది. ఫండ్స్ ఏ విధంగా రికవరీ చేయాలి అనేటువంటి దాని మీద కూడా అధ్యయనం ఈ ప్రభుత్వం చేసింది. అంటే ముఖ్యంగా ప్రతి అంశంలో కూడా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఫండ్స్ మిస్యూజ్ అయినాయి. అదేవిధంగా కాంగ్రెస్ వాదులుగా కాకుండా సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు కూడా కాళేశ్వరాన్ని అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క ఓటర్కు మహాశైలకు తెలుసు. కాళేశ్వరంతో లింక్ ఉన్నటువంటి పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళు కానీ, మేధావులు కానీ అందరికీ కూడా అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా తెలుసు. అప్పుడు దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్కు ఓటు వేశారు. అదేవిధంగా సిటీలో ఎందుకు వేయలేదు, సిటీలో కాళేశ్వరం నీళ్ళు వస్తాయి కదా అంటే అది కరెక్ట్ కాదు. కాళేశ్వరం అనేటువంటిది ఆ పేరుకు దేవుడి పేరు పెట్టినప్పటికీ ఇది ఒకే ఒక్కడు తీసుకున్న నిర్ణయంగా మనకు తెలుస్తుంది. కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మేము కోట్ల రూపాయలను వడ్లను పండించాం, రైతుల యొక్క జీవన ప్రమాణాలు పెంచాం, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి చేయూతనిచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, అన్నీ ఇచ్చాం అని చెప్పారు. దళిత బంధు ఇచ్చాం, బీసీ బంధు ఇచ్చాం, ఇంకా ఇచ్చాం, అన్నీ ఇస్తూనే ఉన్నాం. మాకు ఎందుకు ఓటు వేయలేదో అనేటువంటి అంశం కూడా వాళ్ళు ప్రజల్ని అడుగుతున్నారు. మీరు ఎండిపోయినటువంటి బర్రెను, పాలియని బర్రెను తెచ్చి మీరు ఓట్లేశారు, మాకేను కాబట్టి మీ యొక్క మీ 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 ప్రాబ్లమ్స్ మీరే చేసుకోండి అని చెప్పి ఫ్యాక్టరీలు రాకుండా, అదేవిధంగా ఈ యొక్క భూములు తీసుకోకుండా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వారికి మాట్లాడే అర్హత ఉంటుంది. అంతేగాని సద్విమర్శలు చేయాలి. నోరు దూస్తోటి ఇష్టం వచ్చినట్టు చెప్పులు చూపించడం, అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు, అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడము. ఒక ఆయన చెప్పినటువంటిది ఇటీవల మనకు చాలా వైరల్ అయ్యి జైలు కూడా పోయినాడు. ఆయన చెప్పింది ఏంటి, మనం ఎంతో కష్టపడుతున్నాం, ధర్నాలకు ఎవరు రావడం లేదు, మన కార్యకర్తలే వస్తున్నారని. పెయిడ్ వర్కర్లు అనేటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తేనే మీకు జమ కుడతారనే విషయం ఎప్పుడో తెలుసు. డబ్బులు ఇచ్చి సభలకు సమావేశాలకు తీసుకొచ్చిన ఘనత మీకే ఉన్నది. అప్పుడు కోళ్ళు, మందులు, అదేవిధంగా ఎలక్షన్లో ఏ విధంగా గెలిచారని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా
మార్పిడి కోరారు, మార్పుడు వచ్చారు. కనీసం మీరు 5 ఇయర్స్ అయినా సైలెంట్గా ఉండి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను ఫోకస్ చేసి ఉన్నటువంటిది ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయవలసిన కేటీఆర్ గారు, మీరు రాబోయే ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి అంశం కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు. మీరు జైలు పోవడానికి తహతలాడుతున్నారు. జైలుకి వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మీరు దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, బీద ప్రజల కోసం లేదా దళితుల కోసం జైలుకు పోతే పర్వాలేదు, కానీ మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి కావడం కోసం జైలు పోతుంటే ఈ ప్రభుత్వం పంపించదు. అదేవిధంగా మీరు చేసినటువంటి ఏదైతే రూల్ ఆఫ్ లాను బ్రేక్ చేసి చేసినటువంటి ప్రతి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద ఈ ప్రభుత్వము చట్టం ఏ విధంగా ఉందో ఆ విధంగానే వెళ్తుంది. సామాన్యుడికి, అధికార పార్టీకి కానీ అదేవిధంగా ప్రతిపక్షకు కానీ ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీని నడుపుతూ ఉన్నారు. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వల్ల మీకు ఒరిగేదేం లేదు. మీరు 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఏ సెక్షన్స్ అయినా సుమోటగా అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కూడా గొంతెత్తే చాటే అవకాశం లేకుండా ప్రెస్ మీట్ పెడితే లేదా పాట పాడితే జైల్లో పంపించిన ఘనత మీకుంది. దీనికి అవార్డు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్రానికి ఉందని, కేంద్రం చేతిలో మీరు చేతికిలో పడి మీరు ఎంపీలు ఏ విధంగా అయినాయి, ఎమ్మెల్యేలు. కాబట్టి టైం ఉన్నప్పుడు ప్రజలను మంచిగా చూసుకుంటే ప్రజలకు కావాల్సినటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తే ఉంటుంది. దీని మీద ఒక రాజకీయం చేస్తూ మనీయే పరమావధానం అని చెప్పి అప్పులు కుప్పలుగా చేసి వెళ్ళిపోవడం అనేటువంటిది ఈరోజు ఎంత భారంగా ఈ ప్రభుత్వానికి ఏర్పడ్డది అనే అంశం మీరు దృష్టిలో పెట్టుకొని, మీరు సంపాదించుకున్నటువంటి డబ్బులు ప్రతి వాళ్ళకు తెలుసు. అవినీతి, అక్రమాలు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది కూడా సంపాదించుకున్న వాళ్ళను టార్గెట్ చేస్తూ ఏసీపీ ఆస్తులకు మించిన దాని మీద, ఆదాయాన్ని మించిన ఆస్తుల మీద ఫోకస్ చేస్తూ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ మైన్స్ కానీ మాఫియా మీద అన్ని రకాల ఎంక్వైరీలు జరుగుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలి కాబట్టి చట్ట ప్రకారమే పనిచేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం పని చేయకపోతే మీరు అడగచ్చు, అదేవిధంగా ప్రెస్ మీట్లో చెప్పచ్చు. కేవలం మీరు ఆ కాళేశ్వరం మాకు ఇవ్వండి, లేకుంటే ఇంకోటి ప్రాజెక్టు మాకు ఇవ్వండి, మేము చేస్తాం. 10 ఏళ్ళు ఏం చేశారో మీరు ఇప్పటికైనా గుండె మీద చేసుకొని స్వతంత్రంగా మీరు చేసుకున్న నిర్మల్ రూల్ ఆఫ్ లాను కానీ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేసిన పనులకు కానీ ఇప్పటికైనా రిలీజ్ అయ్యి కవిత గారు ఒప్పుకుంటూ ఉన్నారు. కవిత గారికి అధికారం మిమ్మల్ని అందరినీ తోసి ముందుకెళ్ళి ఆవిడ సీఎం కావాలనే ఆలోచన. ఇంకా ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తుంది టీఆర్ఎస్ అనేటువంటిది పార్టీకి మేము ఆ పేరు ఇవ్వమని చెప్పి కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ రిజిస్ట్రేషన్ కాదు, వేరే పేర్లు చూపించమని చెప్పారు. ఆమెను కూడా టీఆర్ఎస్ అనే అర్థంలో వచ్చి ఆ ఎలక్షన్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలనుకున్నది. వైఎస్ఆర్ అనేటువంటి ఎవరో పార్టీ తీసుకొని జగన్ సీఎంగా అయినట్లు ఈమె కూడా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీని తీసుకొని తండ్రిని మించిన తనయ్యగా మిగిలిపోవాలనుకొని తల్లిలాగా జయలలితలాగా కావాలని రకరకాలైనటువంటి విషయాలు ఆమె మదిలో పెట్టుకొని జెండా వందనాలు, దిమ్మెల కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే ఫోకస్ అవుతుంది. అమ్మ అన్ని విషయాలు తెలుసు, అందరికీ న్యాయం చేస్తాం, ఈ యొక్క దయ్యాలు ఉన్నాయని ఈ యొక్క బీఆర్ఎస్ను ప్రతి వాళ్ళను వదలకుండా తండ్రిని తప్ప అందరినీ కూడా కాంపిటీటర్ ఎవరంటే ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రిగా వారసత్వం తీసుకుంటున్నాడని, ఆ వారసత్వం నాకే కావాలని కవిత గారు చెప్తున్నారు. కాబట్టి కవిత గారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనబరుస్తున్నప్పటికీ మనకు అందరు కూడా ప్రజలకు డౌటు. ఎందుకంటే తండ్రి చేసినటువంటి ఈ అప్పులు బిడ్డ ఈ యొక్క ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రజలకు అడుగుతున్నారు. దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ను అప్పుల తెప్పలుగా
ఈ ప్రభుత్వం కూడా కొంత అప్పులు తెచ్చే ప్రయత్నంలో రకరకాలైన సమస్యలు పెన్షనర్స్ కానీ అదేవిధంగా అవుట్ సోర్సెస్ కానీ ఇప్పుడు గొప్ప విజయాన్ని ఏంటంటే అవుట్ సోర్సెస్ కాంట్రాక్టర్లకు ఒక జీవోని ఇచ్చారు. వాళ్ళకు కూడా 1వ తారీఖు కొంతమందికి జీతాలు 1వ తారీఖు రావడం వల్ల విజయం సాధించాడు. కాబట్టి యంగ్ డైనమిక్ సీఎంగా భావిస్తూ మీరు అప్పుడు సాధించింది ఏంటంటే ఏమీ సాధించలేదు. ప్రజలను కంట్రోల్లో పెట్టుకోవడానికి మాట్లాడితే సుమోటోగా జైల్లో వేయడం చేశారు. ఇవన్నీ గమనించుకుంటూ మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజాపాలనలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ చెప్పుకుంటూ ప్రజల మనసులను గెలిచి మళ్ళీ అధికారం రావాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ ఏ పార్టీ అనేది ఇప్పటికీ చాలామంది డౌట్గా ఉంది. ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమాల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో రావాలనుకుంటున్నారు. అటు ఒక సైడు బీజేపీ, ఒక సైడు కాంగ్రెస్, ఒక సైడు బీఆర్ఎస్ అనేటువంటిది రకరకాలైనటువంటి ప్రాబ్లంలో మునిగిపోయింది. కాబట్టి ఆ కారు మళ్ళీ రిపేర్ అయ్యి షెడ్డుకు పోయి వచ్చే పరిస్థితులు లేదని ప్రజలు అనుకుంటున్నారు. కావున ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టండి. కేవలం ధర్నాల మీద అదేవిధంగా ఉన్నది. మీ నాన్న ధర్నాలే చేయకూడదు, మా యొక్క రాజ్యంలో ప్రశ్నించే వాళ్ళు ఉండద్దు, అదేవిధంగా ఏ సమస్యలు లేవు అని చెప్పాడు. సమస్యలన్నీ పేరుకపోతే ఒక్కొక్క సమస్యను పెండింగ్ బిల్స్ను అదేవిధంగా రకరకాలైనటువంటి పరిష్కరిస్తాయి ప్రభుత్వం పోతుంది. కాబట్టి వాళ్లకు సద్విమర్శలు చేస్తూ ఆ విధంగా వెళ్తే ప్రతిపక్ష పాత్ర బాగా పోషించినట్టు అని సవాళ్ళకు సవాలు, కుర్చీలు వేసుకోవడము, అదేవిధంగా రకరకాలైన మాటల కంటే ప్రజలకు కావలసినటువంటిది రైతు బంధు కానీ లేదా ఫోకస్ పెట్టండి. మీది తప్పు అని చెప్పి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దాంట్లో ఉన్న లోట్లు చెప్పండి. అదేవిధంగా సాదా బైనామా అనేది తెచ్చి కొంతమందికి నెంబర్లు వేసుకొని రికార్డ్ చేసుకొని తర్వాత ఇప్పటి వరకు సాదా బైనామా ఎందుకు మీరు ఫెయిల్యూర్ అయ్యారు, ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, మీరు వదిలిపెట్టినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా నిపుణుల కమిటీనికి అదేవిధంగా క్యాబినెట్లో అసెంబ్లీలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వము పారదర్శకంగా అదేవిధంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక మహానుభావుడు బీఆర్ఎస్ ఆయన అడుగుతున్నాడు, యాదాద్రిలో వాళ్ళని ఎందుకు పోస్ట్ ఇచ్చారు, ఇంకొకటి ఇచ్చారు, అదేవిధంగా అడుగుతూ ఉంటే ఒక ఆయన మంచి విశ్లేషణ చేశారు. అది రాష్ట్రాలకు అతీతంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు అందరికీ కూడా ఇక్కడ కానీ ఎక్కడ కానీ సమాన అవకాశాలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఒక రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఒక ప్రయత్నంలో ప్రజా సంక్షేమము, ప్రజల యొక్క లాభాలు, అదేవిధంగా పారదర్శకంగా పరిపాలన చేసే ప్రయత్నంలో సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే కంప్లీట్ చేయడానికి కోసము, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి కోసం కానీ ఆర్టీసీకి కానీ ఇంకా వేరే దానికి ఏదానికి కూడా కేంద్రం నుంచి అప్పు తీసుకొని దీర్ఘకాలమైనటువంటి అప్పులు చేసి ఇవన్నీ కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఒక సమస్య పోతే ఇంకొక సమస్యలు ఈ ఫైనాన్షియల్గా ఎప్పుడైతే మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటేనే సమస్యలు పోతాయి. ఆదాయం పెరిగే ప్రసక్తి లేదు, డెఫిసిట్లో వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా పారదర్శకంగా ఫ్యాక్టరీస్ నడుపుకుంటూ ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకునే మార్గాలను సూచించమని చెప్పాడు. అదేవిధంగా ఆదాయం పెరిగే అవకాశాలు మెల్లమెల్లగా పెరుగుతుంది. ఒకేసారి గ్రోత్ రాదు. ఆ విధంగా ఈ యొక్క మూసి ప్రక్షాళన కూడా చాలా దేశాలకు వెళ్ళి అధ్యయనం చేస్తున్నారు. దానికి లోన్ తీసుకొని ఏమో చేస్తారని ఏమో చెప్తున్నారు. ఒక 100 మీటర్లు దాదాపుగా మూసి నుంచి 100 లీటర్లు సుందరీకరణ చేయాలని వాళ్ళ స్కీమ్లో ఉంది. అది కూడా చేస్తారని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇల్లీగల్ పనులన్నీ కూడా ఇప్పుడు స్వతంత్రంగా హైడ్రా పనిచేస్తుంది. కాబట్టి చెరువులను, కుంటలను, అదేవిధంగా నాలాలను, రకరకాలైనటువన్నీ కూడా ఆక్రమించినటువంటి వాళ్ళందరినీ కూడా కొరడా చూపించి దాంట్లో ఎక్కువగా పొలిటీషియన్సే ఉన్నారు. ఏ పొలిటీషియన్ వదలకుండా చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ గవర్నమెంట్.